హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో ఇది నా ఫస్ట్ తెలుగు ఆడియో అండి. సో కమ్యూనిటీ ట్యాబ్లో నేను పోస్ట్ చేశాను తెలుగులో కూడా రికార్డ్ చేయాలా అని. సో మోస్ట్లీ ఎస్ అని అన్నారు అందరూ. సో దాని గురించే ఇది తెలుగులో చేయడం జరుగుతుంది. సో ఎస్, మీకు ఏమైనా ఇంద్రమ్మ ఇల్లు సర్వే నుంచి రిలేటెడ్ ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయనుకోండి, మీరు జిహెచ్ఎంసీ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్, ప్రజాపాలన భవన్లకు తిరగని అవసరం ఏం లేదండి. మీరు ఆన్లైన్లో కంప్లైంట్ చేసుకుంటే చాలు. ఇప్పుడు ఈరోజు న్యూస్ పేపర్ చదివాను నేను. న్యూస్ పేపర్లో ఏముందంటే డైలీ 150 to 200 పీపుల్ అంట జిహెచ్ఎంసీ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్, ప్రజాపాలన భవన్లకి వెళ్తున్నారు వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే. సో బేసికలీ ఏంటంటే మీకు డౌట్స్ ఏముంటాయండి, ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ L3లో ఎవరెవరికి వచ్చిందో ఓన్ 4-వీలర్ అని వచ్చింది, అలాంటి కంప్లైంట్స్ ఉంటే అది సరే మీరు ఏం చేయాలి తెలుసా, మీరు అక్కడ వెళ్ళే అవసరం ఏం లేదు, మీరు ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. ఇంద్రమ్మ ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు వెబ్సైట్ ఉంది కదండి, మీరు ఏం చేయాలంటే ఇంద్రమ్మ ఇల్లు వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ గ్రీవెన్స్ ఎంట్రీ అని ఉంటుంది. గ్రీవెన్స్ ఎంట్రీకి వెళ్ళి మొబైల్ నెంబర్ ఇస్తే మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ వచ్చాక మీ కంప్లైంట్స్ రేస్ చేయవచ్చు. దాంట్లో కంప్లైంట్ రేస్ చేసిన తర్వాత మీకు దేని గురించి కంప్లైంట్ ఇస్తున్నారు అంటే లిస్ట్ 3 ఓన్ 4-వీలర్ అని వచ్చింది, దాని గురించి మీరు కంప్లైంట్ రేస్ చేయాలి అంటే అది స్క్రీన్ షాట్ పెట్టుకొని దానికి అటాచ్ చేసేయండి. ఓకే, అటాచ్ చేసిన తర్వాత మీకు కంప్లైంట్ నెంబర్ అనేది ఒకటి వస్తుంది, అది మీరు మీ దగ్గర పెట్టుకోవాలి. నెక్స్ట్ టైం ఏమైనా ప్రాబ్లం ఉంటే దాంతో మీకు సెర్చ్ చేయొచ్చు. ఓకే, మీకు ఏమైనా మెసేజ్ వచ్చేస్తుందండి. సో డోంట్ వరీ. సో చెప్పేది ఎందుకు చెప్తున్నానంటే మీరు అక్కడ తిరగడం మీ టైం వేస్ట్ అవుతుంది, కాళ్ళు చేతులు నొప్పి అవన్నీ ఎందుకండి మనకి కదా. సో మీరు ఇంట్లోనే కూర్చొని ఇంద్రమ్మ ఇల్లు రిలేటెడ్ ఏమైనా కంప్లైంట్స్ ఉంటే రేస్ చేసుకోండి. ఇంకా మీకు ఇల్లు వచ్చింది అనుకోండి, ఇల్లు వస్తే మీకు కాల్ వస్తుంది, మెసేజ్ వస్తుంది. సో మీరు అక్కడ ఇక్కడ తిరిగి అప్డేట్ కోసం తిరగడం అవసరం ఏం లేదు. ఓకేనా అండి? ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి. అండ్ తెలుగులో అర్థం అవుతుందా నా తెలుగు? సో ప్లీజ్ డూ లెట్ మీ నో, కమెంట్స్ పెట్టండి. సో దాట్ నాకు కూడా మీకు అర్థమవుతుందని నాకు కూడా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.